హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చూపిస్తున్న కొత్త రెసిపీ వచ్చేసి పనసకాయ బిర్యానీని చూపిస్తున్నాను. ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చికెన్ బిర్యానీ టేస్ట్లో వచ్చేస్తుందండి. ఇది ఈక్వల్ టు ఇది నాన్ వెజ్ టేస్ట్లోనే ఉంటుంది. చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా యూజ్గా ఉంటుందండి. ఈక్వల్ టు నాన్ వెజ్ టేస్ట్లోనే ఉంటుంది. చాలా పెళ్ళిళ్ళలో ఈ బిర్యానీ ఇప్పుడు వడ్డిస్తున్నారు కదా, ఆ టేస్ట్ తినాలంటే ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుందాం. లేట్ చేయకుండా పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. ఈ బిర్యానీ చేయడానికి ముందుగా నేను ఇప్పుడు ఈ బిర్యానీ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 kg వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. తీసుకొని వాటర్ పోసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక నీళ్ళని వంపేసేసి మంచి నీళ్ళని మరొకసారి పోసుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనము ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి, బ్రౌన్ ఆనియన్గా. చూడండి ఈ విధంగా. వీటిని తీసుకొని ఒక ఫ్యాన్ కింద ఒక 5-10 మినిట్స్ పెడితే మనకు కరకరలాడుతాయండి. ఇవి క్రిస్పీగా రెడీ అవుతాయి. తర్వాత ఇందాక నానబెట్టిన రైస్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని బిర్యానీ ఆకును వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు షాజీరా, 5-6 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క, 3 వరకు ఇలాచీ, సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ఉప్పును కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. మనం వాటర్ పంపేస్తాం కదా, మనకు రైస్ అనేది కరెక్ట్గానే ఉంటుందండి. కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. మనము టేస్ట్ చూస్తే వాటర్ ఉప్పు ఉండాలండి. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత గుప్పెడు పుదీనాకు, గుప్పెడు కొత్తిమీర ఆకుని వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 60% వరకు రైస్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 60% వరకు రైస్ని ఉడకనివ్వాలండి. తర్వాత ఈ రెసిపీ కోసం నేను ఒక 1/2 kg వరకు పనసకాయ ముక్కల్ని మార్కెట్ నుండి తెచ్చుకున్నానండి. వీటిని వాళ్ళే కట్ చేసి ఉప్పు వేసిస్తారు. మనం వాటర్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటిని వాటర్ అంతా తీసేసి అందులోకి సరిపడా కారం వేసుకోవాలండి. నేను మాత్రం 2 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, పెరుగును ఒక 1/2 కప్పు వరకు వేసుకున్నానండి. తర్వాత ఒక నిమ్మకాయను ఫుల్ తీసుకున్నానండి. నిమ్మకాయను మొత్తం తీసుకొని ఇందులోకి జ్యూస్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్తో కలపాలండి. మనం చేయితో కలిపితే దురద వచ్చేస్తుందండి చేయికి. స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. ఇవి ఫ్రెష్గా తెచ్చుకొని మనం కట్ చేసిన ముక్కలతో మనం బిర్యానీ చేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. పనసకాయ ముక్కలు ఇప్పుడు సీజన్ కాబట్టి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి మార్కెట్లలో. వీటిని ఫ్రెష్గా కట్ చేయించి ముక్కలతో మనం బిర్యానీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం. ఇవి మ్యారినేట్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత రైస్ ఉడికిందా లేదా మనం చూసుకోవాలండి. రైస్ ఇంకా ఉడకలేదండి. చూడండి, ఇంకా రైస్ ఉడకాలి. తర్వాత రైస్ పైన మూత పెట్టి రైస్ ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఇప్పుడు చూస్తే మనకు రైస్ ఆల్మోస్ట్గా ఉడికిపోయింది. 60% వరకు ఉడికిపోయిందండి. చూడండి, మెతుకుని ఇలా అంటే 2 ముక్కలు అవ్వాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని బిర్యానీ పాట్ పెట్టుకున్నానండి. దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. అందులో బిర్యానీ ఆకును వేసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు షాజీరా, ఒక 6-7 లవంగాలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, గుప్పెడన్ని జీడిపప్పులు వేసుకున్నానండి. జీడిపప్పు మన ఆప్షనల్ అండి. స్టార్ అనాస, మరాఠీ మొగ్గ కూడా వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. జీడిపప్పు వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారండి బిర్యానీ. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. రఫ్గా కలపొద్దండి, మెల్లిగా కలపాలి. ఫాస్ట్గా కలిపితే మనకు ముక్క అనేది విరిగిపోతుంది. స్లోగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న
ఆనియన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆయిల్లో పనస ముక్కల్ని మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి ఎలా వచ్చిందో చూడండి. తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటా ప్యూరీ చేసేసి ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫస్టే వేయొద్దు. ఫస్ట్ వేస్తే మనం అడగంటిపోతుందండి, మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గుప్పెడు పుదీనాకు, గుప్పెడు కొత్తిమీర ఆకును వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి లేయర్గా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం మనం రైస్ని 60% వరకు కుక్ చేసుకోవాలి. మొత్తం రైస్ని వేసేసుకొని పైన మన ఆప్షనల్ ఉంటుందండి. ఇక్కడ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇందాక ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ మిగిలి ఉందండి, అది వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ వేసుకొని కొత్తిమీర పుదీనాను వేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టేసి ఒక మంటను సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది. రైస్ కూడా పొడి పొడిగా ఎలా ఉందో చూడండి. ఈ రైస్ మాత్రం చాలా టేస్ట్ ఉందండి. ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి ఇది. అన్ని పెళ్ళిళ్ళలో, అన్ని ఫంక్షన్లలో మనకు పనసకాయ బిర్యానీ పెడుతున్నారండి. అదే జాక్ ఫ్రూట్ రైస్ అంటే జాక్ ఫ్రూట్ బిర్యానీ అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కుదిరిన టైంలో చేసుకొని మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి కాంబినేషన్లో నేను పెరుగు పచ్చడి చేశానండి. ఉల్లిపాయ, జీలకర్ర పొడి వేసి సేమ్ టేస్ట్ హోటల్లో తిన్నట్టే ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు మటుకు, మా పిల్లల మటుకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మరిన్ని వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.